యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చెప్పుకున్నాం, కొలతలు మరియు ప్రమాణాలు కదా. ఈ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం, అదేంటంటే కొత్త చాప్టర్తో. సో అవర్ యూనివర్స్, మన విశ్వం. అసలు మన విశ్వంలో మనకి బేసిక్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం చూడాల్సిందే. అవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. మీరు రైల్వే ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా రైల్వేస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి. ఓకేనా? సో చూద్దాం. సో మనం ఇప్పుడు చెప్పబోయే మనం స్టార్ట్ చేయబోయే లెసన్ పేరు అవర్ యూనివర్స్. అవర్ యూనివర్స్, మన విశ్వం. సో అవర్ యూనివర్స్, మన విశ్వం అని మనం చెప్తాం. సో అవర్ యూనివర్స్, మన విశ్వం. మన విశ్వంగా మనం అబ్జర్వ్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, సో అవర్ యూనివర్స్, మన విశ్వం అని చెప్తాం. క్లియర్? సో స్టార్ట్ చేద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో స్టడీ ఆఫ్ యూనివర్స్. స్టడీ ఆఫ్ యూనివర్స్, విశ్వం అధ్యయనాన్ని ఏమంటారు? అది మన క్వశ్చన్. స్టడీ ఆఫ్ యూనివర్స్. సో ఈ విశ్వం అధ్యయనాన్ని మనకి ఏమంటారు అంటే కాస్మాలజీ. సో విశ్వం అధ్యయనాన్ని మనకి కాస్మాలజీ. సో కాస్మాలజీ అని మనకి పిలుస్తారు. సో విశ్వం అధ్యయనాన్ని కాస్మాలజీగా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో అదేంటి అంటే అసలు యూనివర్స్ అంటే మనం ఏం చెప్పాలి? సో యూనివర్స్ అంటే అసలు మనం ఏం చెప్పాలి తెలుసా? యూనివర్స్ అంటే ఏంటి అంటే సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ ప్లస్ గ్యాలక్సీస్ అని చెప్పాలి. గ్యాలక్సీస్, సోలార్ సిస్టమ్ ప్లస్ గ్యాలక్సీస్ అంటే విశ్వం అంటే మనం ఏం చెప్పాలంటే సౌర వ్యవస్థ. సౌర వ్యవస్థ మరియు గ్యాలక్సీలు, నక్షత్ర మండలాలు అంటాం వీటిని, గ్యాలక్సీలు. సో విశ్వం అధ్యయనాన్ని విశ్వం అధ్యయనాన్ని కాస్మాలజీ అంటారు. మన విశ్వం, అసలు విశ్వం అంటే మనం చెప్పాల్సింది సౌర వ్యవస్థ మరియు గ్యాలక్సీ. సో గ్యాలక్సీలో అని మనం చెప్తాం, గ్యాలక్సీ. ఇంతకీ మనకి ఎన్ని గ్యాలక్సీలు ఉంటాయి? సౌర వ్యవస్థ అంటే మనకు తెలుసు, సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు. సూర్యుడు మరియు సూర్యుని చుట్టూ తిరిగే మిగతా అన్ని గ్రహాలని కలిపి మనం సౌర వ్యవస్థ అంటాం. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్యాలక్సీలు. మరి గ్యాలక్సీలు అంటే మనకి ఎన్ని గ్యాలక్సీలు ఉంటాయి? ఒకటా రెండా? మనకి ఎన్ని గ్యాలక్సీలు ఉంటాయో తెలుసా? మనకి కొన్ని లక్షల కోట్ల గ్యాలక్సీలు ఉంటాయి. ట్రిలియన్స్ అంటాం, ట్రిలియన్స్. ట్రిలియన్ అంటే లక్షల కోట్లు, లక్ష కోట్లు అని మనం అర్థం చేయొచ్చు. ఓకేనా? సో లక్షల కోట్లు ఉంటాయి మనకి, అన్ని గ్యాలక్సీలు ఉంటాయి. అందులో మనం చిన్న గ్యాలక్సీలో ఉంటాం. ఓకే, ఇంతకీ ఈ యొక్క మనకి ఈ సోలార్ సిస్టమ్ అనేది ఏ గ్యాలక్సీలో ఉంది అంటారు? ఈ సోలార్ సిస్టమ్ అనేది మనకి ఏ గ్యాలక్సీలో ఉందంటే మిల్కీ వే గ్యాలక్సీలో ఉంది. మిల్కీ వే గ్యాలక్సీ. సో మిల్కీ వే గ్యాలక్సీలో ఉంది అని చెప్పచ్చు. సోలార్ సిస్టమ్ లొకేటెడ్ ఇన్ మిల్కీ వే గ్యాలక్సీ. సో మిల్కీ వే గ్యాలక్సీలో కలదు, పాలపుంతలో కలదు అని మనకి చెప్తాం అన్నమాట. ఓకేనా? పాలపుంతలో కలదు మన యొక్క సౌర కుటుంబం, సౌర వ్యవస్థ అనేది. సో నెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అసలు ఫాదర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఎవరు అంటారు? ఫాదర్ ఆఫ్ సోలార్ సిస్టమ్, ఫాదర్ ఆఫ్ సోలార్ సిస్టమ్, సౌర వ్యవస్థ పితామహుడు. సౌర వ్యవస్థ పితామహుడు అంటే మనం ఏ గెలీలియోనో న్యూటనో అనుకుంటాం, కానీ కాదు. సౌర వ్యవస్థ పితామహుడు ఎవరు అంటే మనకేం చెప్పాలి తెలుసా? సూర్యుడు అని చెప్పాలి. సౌర వ్యవస్థ పితామహుడు ఎవరు అంటే సూర్యుడు. ఎందుకంటే సోలార్ సిస్టమ్ అంటే మధ్యలో సన్ ఉంటారు, సన్ చుట్టూ 8 ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ కనుక సన్ లేరు అని అనుకున్నాం అనుకో, సోలార్ సిస్టమే లేదు. కాబట్టి హీ ఈజ్ ద ప్రిన్సిపల్ ఫర్ ది సోలార్ సిస్టమ్కు. సో హీ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సోలార్ సిస్టమ్గా మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఫాదర్ ఆఫ్ సోలార్ సిస్టమ్గా మనకి అబ్జర్వ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఫాదర్ ఆఫ్ సోలార్ సిస్టమ్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్? సో నెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దీని తర్వాత మనం కనుక చూస్తుంటే చూడండి, నెక్స్ట్ ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చు దీని యొక్క ఇన్ఫర్మేషన్ గురించి. అదేంటంటే అసలు మనకి ఇక్కడ ఇది ఉంది థియరీ. ఆ థియరీ పేరు ఏంటంటే
జియోసెంట్రిక్ థియరీ అంటారు. జియోసెంట్రిక్ థియరీ అంటే సౌర వ్యవస్థ పితామహుడు. సౌర వ్యవస్థ జియోసెంట్రిక్ థియరీ అంటే జియోసెంట్రిక్ థియరీ కదా. జియోసెంట్రిక్ థియరీ అంటే ఏంటంటే భూకేంద్రక సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతం అని పిలుస్తాం. భూకేంద్రక సిద్ధాంతం. అసలు ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు సార్ అంటే మనకి టాలమీ అని చెప్పాలి. టాలమీ పి సార్ అంటే టాలమీ. టాలమీ అని చెప్తాం. సార్ ఇంతకీ భూకేంద్రక సిద్ధాంతం అంటే ఏంటి? చూడండి, ఈ సిద్ధాంతం ప్రకారం ఏం జరుగుతుందో తెలుసా? అసలు ఈ సిద్ధాంతం ప్రకారం మనకి ఏం చెప్పచ్చు అంటే, ఈ సిద్ధాంతం ప్రకారం మనకి ఇలా చెప్పచ్చు. భూమి మధ్యలో ఉంటుంది. భూమి మధ్యలో ఉంటుంది. భూమి చుట్టూ ఎవరు తిరుగుతూ ఉంటారంటే సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. సూర్యునితో పాటు ఇంకా ఎవరెవరు తిరుగుతూ ఉంటారంటే రిమైనింగ్ ఆల్ ప్లానెట్స్, మిగతా అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అని చెప్పేదే మనకి ఏంటంటే ఈ యొక్క భూకేంద్రక సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతం జియోసెంట్రిక్ థియరీ భూకేంద్రక సిద్ధాంతంగా మనం చెప్పవచ్చు. ఓకే, సో ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చు దీని యొక్క ఇన్ఫర్మేషన్ గురించి. ఓకేనా? సో నెక్స్ట్ కనుక మనం చూసినట్టే చూడండి. సో నెక్స్ట్ దీని తర్వాత అది ఇది కరెక్టా చెప్పండి. అసలు భూమి మధ్యలో ఉంటే భూమి చుట్టూ మనం తిరుగుతాం, అదే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉంటాడా? కానీ అతను అలా గెస్ చేశారు. ఇప్పుడు వెళ్ళి మీరు బయటికి వెళ్ళి నుంచున్నా మీకు ఇదే చేసింది. ఇప్పుడు మీరు కనుక వెళ్ళి బయటికి వెళ్ళి నుంచున్నారు అనుకో ఇదే అనిపిస్తుంది. మనం మధ్యలో ఉన్నాం, మన చుట్టూ ఆయన తిరుగుతున్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు, ఆయన ఇష్టం అయిపోయింది అనుకుంటాం కదా. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి దీని తర్వాత హీలియోసెంట్రిక్ థియరీ. హీలియోసెంట్రిక్ థియరీ. హీలియోసెంట్రిక్ థియరీ అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం అంటాం. హీలియోసెంట్రిక్ థియరీ అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం. సూర్యకేంద్రక సిద్ధాంతం అంటాం. మరి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని మనకి ప్రతిపాదించిన సైంటిస్ట్ పేరు ఏంటంటే కోపర్నికస్. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది కోపర్నికస్ అని మనం చెప్పొచ్చు. కోపర్నికస్. ఓకే, సో అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ టాలమీ ఎప్పుడు ప్రతిపాదించాడు సార్ ఈ థియరీ అంటే ఈ టాలమీ మనకి సెకండ్ సెంచురీ రెండవ శతాబ్దంలో ప్రతిపాదించాడు అని మనం చెప్పచ్చు. 2వ శతాబ్దంలో ప్రతిపాదించాడు అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే కోపర్నికస్. సో ఈ కోపర్నికస్ ఏమో 16th సెంచురీ. 16th సెంచురీలో మనకి చెప్పారని చెప్పచ్చు. సో 16th సెంచురీలో మనకి అబ్జర్వ్ చేశారని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా మనం చెప్పొచ్చు దీని యొక్క ఇన్ఫర్మేషన్ గురించి. క్లియర్? సో నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే మరి సూర్యకేంద్ర సిద్ధాంతం అంటే ఏంటిది? సూర్యుడు మధ్యలో ఉంటాడు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. భూమితో పాటు రిమైనింగ్ ఆల్ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి, మిగిలిన అన్ని గ్రహాలు కూడా తిరుగుతూ ఉంటాయి అని చెప్పేదే మనకి ఏంటంటే ఈ యొక్క సూర్యకేంద్రక సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు. సూర్యకేంద్రక సిద్ధాంతంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సరే. అయితే ఇదే కరెక్ట్ కదా, సూర్యుడు మధ్యలో ఉంటే దీని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కదా. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న సైంటిస్ట్ ఉంటారు. ఆ సైంటిస్ట్ పేరు ఏంటంటే కెప్లర్. సో కెప్లర్ ఏం చెప్పారంటే సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా తిరుగుతున్నాయి, దాని వెనుకున్న సైన్స్ ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇతను మొత్తంగా 3 ప్రిన్సిపల్స్ ఇచ్చారనమాట. ఆ 3 ప్రిన్సిపల్స్ ఏంటో మనం చూద్దాం. బాగా ఇంపార్టెంట్ 3 laws కూడా. సో చూద్దాం అదేంటో. సో హెడ్డింగ్ కెప్లర్